interact with them. They will interact with them and come back to Kashmir. Inta చేస్తున్నాం so that they have the idea of how outside world is. Since how long this exercise has been going ఈ on? ఆప్ సద్భావన అనేది ఎప్పుడు స్టార్ట్ చేసాం, నేను ఈ కేపబిలిటీ బిల్డింగ్ టూర్స్ గురించి చెప్పాలంటే దే హ్యావ్ బీన్ రన్నింగ్ ఫర్ అట్లీస్ట్ 10 years. అంటే సంవత్సరం మొత్తం బ్యాచెస్ నడుస్తూనే ఉంటాయి. ఏదో ఒక ఆర్ఆర్ బెటాలియన్కి వాళ్ళ ఒక రకంగా చెప్పాలంటే ఎన్డీఏ 2 సారీ ఎన్డీఏ వచ్చిన తర్వాత ఎన్డీఏ వచ్చిన తర్వాత, అంటే అంతకు ముందు కూడా జరిగేవి, ఓన్లీ ఎన్డీఏ అని కాదు. ఇప్పుడు వచ్చిన తర్వాత బ్యాచెస్ ఎక్కువ అయిపోయినాయి. అంటే ఒక రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్ అనంతనాగ్లో ఉందనుకోండి, ఒక రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్ కుల్గామ్లోనో కుప్వాడాలోనో ఉంటుంది. సో వాళ్ళకున్న ఏఓఆర్లో ఎవరైతే కిడ్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి మాట్లాడి, అందులో కూడా మాకు చాలా ఛాలెంజెస్ వచ్చేవి. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి మీ పిల్లల్ని ఇలా పంపించండి, ఆర్మీ మొత్తం చూసుకుంటుంది, వాళ్ళ సెక్యూరిటీ కానివ్వండి, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, వాళ్ళ కిట్టింగ్ కానివ్వండి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తున్నారంటే వాళ్ళ డ్రెస్సెస్ కానివ్వండి, అన్నీ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. దానికి తగ్గట్టు మొత్తం ఆర్మీ రూపాయి కూడా వాళ్ళ జేబులోంచి తీయాల్సిన అవసరం లేదు. వాళ్ళు జస్ట్ ఒప్పుకుంటే వాళ్ళందరినీ తిప్పి మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత ఆర్మీది. కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా చాలాసార్లు పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి మాకు కనీసం ఒకవేళ 40 మంది పిల్లల్ని తీసుకెళ్లాలనుకోండి, మేము కనీసం ఒక 60-65 మంది పేర్లు లిస్ట్లో పెట్టుకుంటే తప్ప అది లాస్ట్ డేకి 40కి రాదు. ఐ కెనాట్ ఆస్క్ ఏ క్వశ్చన్ బట్ ఐఎమ్ ఫోర్స్డ్ టు ఆస్క్. ప్లీజ్. మీరు స్టూడెంట్స్ని ఐడెంటిఫై పికప్ చేసినప్పుడు డిడ్ యూ ఫైండ్ ఎనీ స్టూడెంట్ అదర్ దెన్ ముస్లిం? లేదండి, మీరు చెప్పాను కదా 98% ముస్లిం పాపులేషన్ అక్కడ. సో ఎవరన్నా నేను చూసిన ఒక విలేజ్, త్రాల్ దగ్గర ఒక విలేజ్ ఉంటుందండి. అందులో మీకు సిక్ కమ్యూనిటీది ఒక చిన్న విలేజ్ ఉంది. అందులో సిక్కులు బాగానే ఉంటారు. మేబీ ఒక 2000-3000 పాపులేషన్ ఉన్న విలేజ్ అది. ఆ తర్వాత క్రిస్టియన్స్ కానీ సిక్స్ కానీ మిగతా కాశ్మీర్ వ్యాలీలో ఎక్కడున్నా కానీ వాళ్ళు కంటోన్మెంట్స్ చుట్టుపక్కలలోనే ఇల్లు అద్దెకి తీసుకోవడం, సెక్యూరిటీ రీజన్స్ కోసం. ఏమన్నా అయితే ఆమె వెంటనే రెస్పాండ్ అవుతుందన్న ఆశతో వాళ్ళు ఆ చుట్టుపక్కలే ఉంటారు. నేను ఎక్కడైనా హిందూ ఫ్యామిలీస్ చూసారా మీరు? నేను ఈ అండర్ కవర్ ఆపరేషన్లో ఆల్మోస్ట్ 8 months నేను కాశ్మీర్లో, ఎస్పెషల్లీ సౌత్ కాశ్మీర్లో ఉన్న ప్రతి చిన్న విలేజ్కి తిరిగానండి. అక్కడ నేను చూసిన హిందూ ఫ్యామిలీస్ ఎలాగా అంటే, కాశ్మీరీ పండిత్ ఫ్యామిలీస్ ఉన్నాయి. అంటే ఒక ముసలి జంట, వాళ్ళకి ఏజ్ ఆల్మోస్ట్ 80 పైన ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కాశ్మీరీ పండిత్ ఫ్యామిలీస్కి వాళ్ళ సొంత టెంపుల్స్ ఉన్నాయి. అవును. వాళ్ళు ఎప్పుడైతే 1990sలో వదిలేసి ఆ టెంపుల్స్ అన్నింటినీ, కాశ్మీర్ వ్యాలీస్ని వదిలేసి వెళ్ళిపోయారో ఆ టెంపుల్స్ అన్ని డెటోరియేట్ అయిపోవడం, దాని మీద అటాక్స్ జరగడము, టెర్రరిస్ట్ రాతిపూట తలదాచుకోవడానికి ఆ టెంపుల్స్లోకి రావడము, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. సో అలాగా అక్కడక్కడ నాకు తగిలిన వాళ్ళు ఎలాగా అంటే కాశ్మీరీ పండిత్ కపుల్, ఓల్డ్ కపుల్, వాళ్ళకి కాశ్మీరీ పండిట్స్ బయట నుంచి ఫండ్స్ పంపిస్తూ ఉంటారు టెంపుల్ రెనోవేషన్ కోసం, వాటి కోసం. ఆ చిన్న చిత్క టెంపుల్స్ ఉంచారా, డిస్మాంటిల్ చేశారండి? అంటే నాకు టైం దొరికినప్పుడు అండి నేను ఖచ్చితంగా దాని మీద కూడా మాట్లాడతాను. ఐ హ్యావ్ ఏ కంపెండియం, అంటే ఎన్ని టెంపుల్స్ ఉండేవి, ఇప్పుడు ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఆ టెంపుల్స్ ప్రస్తుత అవస్థ ఏంటి అన్నది నా దగ్గర. అంటే నేను కొన్ని చోట్లకి తిరిగినప్పుడు నేను చూసింది ఏంటి అంటే, ఒకప్పుడు అది టెంపుల్గా ఉండేది. ఆ టెంపుల్లో ఉన్న శివలింగాలు అవన్నీ తీసి పక్కన చెత్తబుట్టల్లో, చెత్తకుండీల్లో పడేసి అక్కడ పూజ చేయడానికి కూడా ఎవరు లేరు. ఎందుకంటే వేరే ధర్మం ఉన్నవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమర్నాథ్ యాత్ర జరిగే టైం ఉంటుంది. ఆ టైంలో కాశ్మీరీ పండిట్స్ అందరూ ఎవరైతే అమర్నాథ్ యాత్రకు వెళ్తారో వాళ్ళకి తెలుసు బేసిక్గా ఏ రూట్లో నుంచి వెళ్తే వాళ్ళు మ్యాక్సిమం టెంపుల్స్ని కవర్ చేయొచ్చో, పాత టెంపుల్స్. అలాగే వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వచ్చి పూజలు చేసుకొని అమర్నాథ్ యాత్ర కంప్లీట్ చేసుకొని వెళ్ళే వాళ్ళే ఎక్కువ మంది తప్ప, అక్కడ పర్మనెంట్గా ఉండి టెంపుల్స్ని చూసుకుంటూ అక్కడ పూజలు జరగడం అనేవి చాలా 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 ఫ్యూ టెంపుల్స్. డెఫినెట్లీ మీరు అన్నట్టు సటన్లీ దాని మీద విడిగా మాట్లాడారు.